ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం సమీపంలోని ఏటపాక విశ్వశాంతి యాగానికి వేదిక కానుంది. సమత్ లోక సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 6 కోట్ల వ్యయంతో అతిరాత్రం యాగం నిర్వహించనున్నారు. 50 ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న ఈ యాగం పనులు చురుగ్గా సాగుతున్నాయి. లోక కళ్యాణార్థం ఖమ్మం జిల్లా ఎటపాకలో ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు సమతా లోక్ సేవా సమితి విశ్వశాంతి యాగం తలపెట్టింది. 1200 ఇటుకలతో గరుడచితి రూపం ఆకారంలో హోమగుండాన్ని నిర్మిస్తారు. మొదటి 3 రోజులు దీక్షా సమయం, తర్వాత 6 రోజులు ఉపవాసన దినములుంటాయి. అతి ముఖ్యమైనవిగా భావించే చివరి 3 రోజుల్లో క్రతువులు నిర్వహించి పూర్వాహుతితో యాగం పూర్తి చేస్తారు. యాగమనంతరం కుంభవృష్టి గ్రద్ద ప్రదక్షిణ చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. 1901 నుంచి 2011 వరకు కేరళలో నిర్వహించిన విశ్వశాంతి యాగాన్ని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో జరపనున్నారు. లోక కళ్యాణార్థం ఈ భద్రాచలంలో 21 ఏప్రిల్ 2012 నుంచి మే 2 దాకా అతిరాత్రం అనేటటువంటి ఉత్కృష్ట సోమయాగాన్ని సంకల్పించాం. ఆ యాగంలో భాగంగా రాటపాది సుముహూర్తాన్ని చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ యాగం నిమిత్తంగా 3 చెరువులు నిర్మాణం చేయడం జరుగుతున్నది. సుమారు 50,000 మంది సందర్శకులు ఈ యాగానికి వస్తారని అంచనా. వారికి సరిపడినంత వసతి, భోజన సౌకర్యాల కోసం నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.